అలాగే ఈ సాయి ధర్మ క్షేత్రం వ్యవస్థాపకులు ట్రస్టీ నా స్నేహితులు 22 సంవత్సరాలు మా ప్రయాణం శ్రీ వెరశ్రీ కుమార్ గారు దేవస్థాన సంకల్పాన్ని మనసులో పెట్టుకుని కట్టాలి, ఖచ్చితంగా నా కోరిక నెరవేరాలి అని మా సంస్థ దగ్గర నుంచి వారికి ఏవైతే కావాలో అవన్నీ మా ద్వారా పొంది ఉన్నారు. ఆ ప్రయాణం 22 సంవత్సరాలు, ఈరోజుకి ఆ స్నేహం అలాగే ఉంది. ఇదంతా సాయినాథుని దయగా నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు అడగానే కాదు అనకనగా గురువుగారు శ్రీమతి హేమలక్ష్మి గారు వారి శిష్య బృందంచే అందరిచే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంకల్పించారు, అంగీకరించారు. మీ అందరి సమక్షంలో దాన్ని ప్రజెంట్ చేశారు. అందరూ చాలా చక్కగా సంతోషంగా దాన్ని స్వీకరించారని మనసా వాచ అనుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కుమార్ గారి నేతృత్వంలో మరెన్నో మనం జరుపుకోవాలి, మరెన్నో మనం చేద్దాము. ఖచ్చితంగా ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉంటామని కూడా నీకు తెలియజేస్తూ మరొకసారి సాయినాథునికి, సాయినాథ్ మహారాజ్కి జై చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ కిషోర్. Guru Sai Namo Namah. Guru Sai Namo Namah. Om Sai Namo Namah. Sri Sai Namo Namah. Jai Sai Namo Namah. Sadguru Sai Namo Namah. Om Sai Namo Namah. Sri Sai Namo Namah. जय साई नमो नमः. सद्गुरु साई नमो नमः. శ్రీమతి పండుకుమారి గారికి మన సాయి ధర్మక్షేత్రం తరఫున శ్రీ సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. తదుపరి ప్రణం గారు మరొక శిష్యురాలు శ్రీమతి మోహిని గారు. శ్రీమతి మాధురి గారికి మన ధర్మక్షేత్రం తరఫున సాయి వారి అలాగే మేడం గారి మరొక శిష్యురాలు శ్రీమతి స్వర్ణప్రభ గారు. వీరికి కూడా మన సాయి ధర్మక్షేత్రం తరఫున సాయి వారి నాలుగుగా తరువాత ఈ కార్యక్రమంలో విజయవంతంలో కీలక పాత్ర పోషించిన విద్వాంసులు ఇరువురు. వారిలో ఒకరు తబల శ్రీ చిట్టి ప్రసాద్ గారు. వారి మృదంగం శ్రీ చిట్టి ప్రసాద్ వారిని ముందుగా రామని గారిని కోరుతున్నాను. అలాగే కీబోర్డు ద్వారా ఏవైతే సృష్టించాలో కొత్తవి అవన్నీ చేసి మన నల్లపల్లి చేసిన శ్రీ మస్తాన్ వాలి గట్టిగా మరొకసారి మొదటి సహకారం అందజేసిన హరిప్రసాద్ గారు చాలా పెద్ద విద్వాంసులు.
మనము మన పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినా ఆయన ఎప్పుడు ఏమి సంశయించకుండా మనం పిలవగానే మన చిన్నపిల్లల కార్యక్రమానికి కూడా ఎంతో సహృదయంతో వస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే అంతాన్ మల్లి గారు నా శిష్యులే వీణ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. ఆయన కూడా నిన్న ఒక మాట చెప్పాను అంతే, సార్ మీరు వస్తే బాగుంటుంది అన్నా కూడా చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్టు. ఈ రోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయని వదులుకొని మన కోసం వచ్చారు. వారిద్దరికి మనమందరం చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. అలాగే వీణలో మేడం గారి దగ్గర ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటూ ఓనమాల్లోనే ప్రావీణ్యం సంపాదించామో నిరూపించిన చిన్నారులు మొదటగా కృష్ణ కౌశల్ ఈయన పేరు మర్చిపోయినట్టున్నాడు. 3 సార్లు పిలిస్తే కానీ రాలేదు. పేరు గుర్తు పెట్టుకోవాలి. సాయి సన్నిధిలో గట్టిగా గుర్తు పెట్టుకున్నానా? వాడే వసుధ, చిన్న పాప చప్పట్లు. తర్వాత కార్తీక వెన్నెలలాగానే ఉంది, నల్లగా చక్కగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. వెన్నెలని ఆశీర్వదించండి. ఈ చిన్నారులందరూ గాత్రము వీణ 2 నేర్చుకుంటున్నారండి నా దగ్గర. ఈ కాలం వీణ నేర్చుకోవడం చాలా అరుదైపోయింది. కానీ వాళ్ళ పేరెంట్స్ నేను చెప్పగానే వీణలు కూడా కొనేశారు వాళ్ళ కోసం. ఒక్కొక్క వీణ 45,000 50,000 అయినా సరే కొని వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకి మా అందరి తరఫున కృతజ్ఞతలు. చదువుతో పాటు ఇవన్నీ నేర్పిస్తున్నందుకు ఆ భగవంతుడు వీళ్ళందరినీ మంచి వృత్తిలోకి తీసుకురావాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. తదుపరి మను అని చెప్తున్నారు తల్లి. తదుపరి ధన్యశ్రీ. ఆశీస్సులు మెండుగా గట్టిగా చెప్పట్లు. కీర్తన ఈ అమ్మాయి ఈ మధ్య ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందండి. చాలా ఎంబీబీఎస్ అంటే చిన్న చదువు కాదు, మీకు అందరికి తెలుసు. ఈ మధ్య ఎంబీబీఎస్ అయిపోయి తను హౌస్ సర్జన్ చేస్తుంది ఇప్పుడు. అంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి కార్యక్రమాలన్నీ అటెండ్ అవుతూ బాగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు ఎంతో శ్రమ తీసుకొని నేర్చుకుంటున్నారు. ఇలాంటి పిల్లలు ఇంకా రావాలి ఈ యుగంలో, ఈ టైంలో. ఇవన్నీ పోతున్న రోజుల్లో ఇవన్నీ బాగా నేర్చుకుంటున్నందుకు పిల్లలందరికీ మరొక మారు హృదయపూర్వక అభినందనలు. అలాగే మేడం గారితో చివరిలో గాత్రం కలిపారు శ్రీమతి భామ గారు. ఇది కూడా సాయినాథన్ ఆశీర్వాదములు. గట్టిగా చెప్పట్లు. తదుపరి వీణా కార్యక్రమంలో చిన్నపిల్లలతో పాటు కూర్చున్న వాళ్ళు తదుపరి గాత్రం కూడా చేస్తున్నారు. 2 చిన్నారులు. దర్శిత గట్టిగా చెప్పట్లు. తర్వాత జశన్య. విధమైన సహాయ సహకారం అందించిన సాయి ధర్మక్షేత్రం ట్రస్టీ శ్రీమతి అండ్ శ్రీ వెలసిరి కుమార్ గారికి, వీణా గురువు గారు శ్రీ
శ్రీమతి హేమలక్ష్మి వారి శిష్య బృందం అందరిచే మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన సాయినాథునికి మరొకసారి మా అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్. महाराज की